ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. మానని గాయం తీరని నష్టం. బుడమేరు వరదకు సర్వం పోయి గుల్లైపోయిన కుటుంబాలు, 15 రోజులైన మారని వరద బాధితుల బతుకులు. ప్రచార ఆర్భాటమే తప్ప పైసా సాయం చేయని ప్రభుత్వ యంత్రాంగం మాయం. ఇళ్లను కడుగుతామన్న ఫైరింజన్లు అదృశ్యం. బాధితులే ఇళ్లలో బురద తొలగించుకుంటున్న వైనం. మానని గాయం తీరని నష్టం. అది మానదు, ఆ గాయానికి మందేయరు. ఆ నష్టం తీరదు, తీరే రకంగా వాళ్ళ ఆర్థిక సాయం ఉండదు అనేది ఇలా వరద బాధితులు మాట్లాడుకున్నారు. అది ఎట్లా మానింది? గాయం అయితే ఆ గాయానికి మందేస్తే మానిది. గాయానికి మందేయట్లేదు, మందేయకపోగా వేస్తున్నట్టు నటిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. దానికి అలా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలో ఆహో ఓహో స్థితప్రజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు బహుముఖ వ్యూహంతో ఇలా వరదను ఆపిండు, చేయి పెట్టి అని చెప్తున్నారు. ఏం ఆపిండు వరదని? ఎక్కడ ఆపిండు? ఇలా 5 లక్షల మంది వరదలో ఉన్నారు. వాళ్ళకి మానని గాయం తీరని నష్టం అని ఒకవైపు ప్రజలు అనుకుంటుంటే వాళ్ళు భజన చేస్తున్నారు. భజన మామూలు భజన కాదు, మామూలు పాలాభిషేకాలు కావు, మామూలు శాల్వా సన్మానాలు కావు. ఇవి కాదు మీరు చేయాల్సింది. వాళ్ళు మొత్తం కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. గాలికి వదిలేశారు, పట్టించుకున్నట్టు లేడట. పైపైన పోతలు తప్ప, పైపైన ప్రచార ఆర్భాటం తప్ప ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకున్న నాదుడు లేడని ఇలా ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి. బాధితుల ఇళ్లలో బురద తొలగించడం అయినా, బురద తొలగించడానికి ఇంటికి 10,000 ఖర్చు. పాడైపోయిన విలువైన సామగ్రితో నిండిన వీధులు, డాబాలపైనే బతికిడుస్తున్న బాధితులు. పేరుకున్న చెత్త, మురుగుతో ప్రబలుతున్న వ్యాధులు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది బతికించారని వెల్లడి. ఎమ్మెల్యేలు ఏమైపోయారంటూ ఆగ్రహం. వరద బాధిత ప్రాంతాల్లో సాక్షి గ్రౌండ్ రిపోర్టు. డాబాలపైనే బతికిడుస్తున్నారు. ఇవాళ వరదలో ఉన్న లక్షల మంది డాబాలపైకి ఎక్కి డాబాలపైన ఈరోజు కూడా బతికిడుస్తున్నారు. కానీ కరకట్ట పైన ఉన్న బడా బాబులకు సంబంధించిన బంగ్లాలు మంచిగానే ఉన్నాయి, శుభ్రమైన మంచిగా ఉంటున్నారు వాళ్ళు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బంగ్లా కూడా శుభ్రం చేసుకొని మంచిగా ఉంటుండే, ఏసీ రూమ్లో రెస్ట్ తీసుకుంటుండే. కానీ పేద ప్రజలు ఇవాళ డాబాలపైన ఈదురు గాలులకి, చల్లటి గాలులకి చిన్న చిన్న పిల్లలు ఇలా ఉంటున్న పరిస్థితి. వాళ్ళ గాయానికి మందేష్టోడు లేడు.